నమస్కారం సార్, కూర్చోండి సార్. ఏమిటివన్నీ? పరీక్ష పేపర్లు సార్. అది తెలుసు, ఇక్కడ ఎందుకు ఉన్నాయి? మార్కులు చెప్దామని తీసుకొచ్చాను సార్. అది తెలుసు. ఏ పరీక్ష? క్వార్టర్లీ పరీక్ష సార్. అది నాకు తెలియదు. క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత? 20 సార్. అటెండెన్స్ ఎంత? 30 సార్. క్లాస్ స్ట్రెంగ్త్ 30 సార్, అటెండెన్స్ 20 సార్. ఇప్పుడు మీ క్లాస్ పిల్లల నాలెడ్జ్ ఏమిటో నేను టెస్ట్ చేస్తాను. సీతాదేవి స్వయంవరంలో శివధనస్సు విరగ్గొట్టింది ఎవరు? నువ్వు చెప్పు. నిన్నే. ఏడుస్తావేమిటి? వారం రోజులు మట్టి జ్వరం సార్. నేను ఇవాళ స్కూల్కి వచ్చాను సార్. ఎవరు విరగొట్టారు నాకు తెలియదు సార్. వద్దు, చెప్పకపోయావు. కంట తడి పెట్టద్దు. నువ్వు చెప్పు. నువ్వే. ఏంది ప్రశ్న? మళ్ళీ అడుగు. ప్రశ్న అడిగేటప్పుడు నిద్రపోతున్నావా? చెప్పు. శివధనస్సు విరగ్గొట్టింది ఎవరు? మనదంతా కుంఫు కరాటే. యా ఊ ఎవరిని కొట్టాలో చెప్పు, పచ్చడి చేస్తాను. అంతేగాని శివధనస్సు వాళ్ళకి మనం వెళ్ళాం. అమ్మో, వీడెవడు పిల్ల రాక్షసులో ఉన్నాడు. నువ్వు కూర్చో. నువ్వు చెప్పు. నువ్వు కూర్చో. నువ్వు చెప్పమ్మా. నేనా సార్? నువ్వే. చేసిన పాపం చెప్తే పోతుందని మా బామ్మగారు చెప్పారు సార్. నిజం చెప్తున్నాను సార్, నేను విరగొట్టలేదు సార్. మరి ఇంత అన్యాయమా? ఏమయ్యా మాస్టరు, కనీసం నువ్వన్నా చెప్పు. శివధనస్సు విరగొట్టింది ఎవరు? సార్ నన్ను నమ్మండి సార్, పోయిన వారం మా తమ్ముడు పెళ్ళైతేను ఊరెళ్ళాను సార్. అంతవరకు ఎవరు విరగొట్టలేదు సార్. మరి నేను పెళ్లికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఎక్కడ మీ హెడ్ మాస్టర్? ప్యూన్ హెడ్ మాస్టర్ గారి పిలువు, సార్ పిలుస్తున్నారు. మరి ఎంత ఇదైతే మాత్రం అంత అదే. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇక్కడ చెప్పండి. తేలిపోవాలి అటు ఇటు. శివధనస్సు విరగొట్టింది ఎవరు? చెప్పండి. అయ్యా, అంతా చిన్నపిల్లలు, తెలుసో తెలియకో విరగొట్టి ఉండొచ్చు. వాళ్ళని నేను మందలిస్తాను. ఇవాళ తారీఖు ఎంత? 29 సార్. 29, 30, 31. అయ్యా, ఎల్లుండి కల్లా జీతం వస్తుంది. ఆ శివధనస్సు ఖరీదంతో చెబితే చెల్లించుకుంటాం. అక్కర్లేదు సార్, తప్పంతా నాదే పొరపాటు. అయితే దాన్ని తమరే విరగొట్టారన్నమాట.